ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ప్రేమిక స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేత మా విశేషం పొడిగించినారు. మీకు స్తోత్రాలు. సజీవుల జాబితాలు చేర్చినారు. మీకు స్తోత్రాలు. ఈ వారాంతంలో ఈ బాధల చెంతకు నడిపిస్తుంది. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, భూమి మీద నానా రకమైనటువంటి విపత్తుల్లో, వ్యాధి బాధల్లో, కరువుల్లో, భూకంపముల్లో, యుద్ధాల్లో, ఆ రీతిగా నానా పరిస్థితుల్లో సాగుతున్నటువంటి మీరే మమ్మల్ని మీ కృప చేయండి. అబ్బా, మా విశేషం పొడిగించి నెమ్మదిగాను క్షేమంగాను బ్రతుకు నిమిత్తమై మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, హృదయమారంగా స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుచుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని నీకు మహిమ ఆత్మల క్షేమకరంగా మీరే ఆస్వాదించాలని మీకు స్తోత్రం చేస్తున్నాం. మా ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుచుంటున్నాం. ప్రార్థన కొరకు ఒక్కొక్క బిడ్డను ప్రేరేపించి మీ సన్నిధికి నడిపించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, మేము ఎట్లు ప్రార్థించాలో మాకు తెలియదు, కానీ నీ ఆత్మ ద్వారానే మీరే మమ్మల్ని నడిపించగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభువా, మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఘనపరుస్తున్నా. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోండి. హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని కొనియాడుతూ పూజిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పేరుని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక చరణం పాడుకుంటాము. 534 పాత నంబర్ 731 పల్లవి 6వ చరణం పాడుకుంటాం. పల్లవి 6వ చరణం. ప్రభువా చేసితివి వాగ్దానము,
వాగ్దానములు మాతో ప్రభువా చేసితివి, వాగ్దానములు మాతో నెరవేర్చితివి, బహు నేర్పుతోడన్ నెరవేర్చితివి, బహు నేర్పుతోడన్ సన్నుతించెదనో ప్రభువా, ప్రభువా చేసితివి, వాగ్దానములు మాతో ప్రభువా చేసితివి, వాగ్దానములు మాతో ఇహ పరమందున సర్వాధికారివై, ఇహ పరమందున సర్వాధికారివై శిష్యులకు నీ ఆజ్ఞనిచ్చిన, ఇహ పరమందున సర్వాధికారివై శిష్యులకు నీ ఆజ్ఞనిచ్చిన ఆత్మదేవా, యుగాంతమున నీ సన్నిధి మాతో, ఆత్మదేవా యుగాంతమున నీ సన్నిధి మాతో నన్నందులకై స్తుతియంతున్ ప్రభువా చేసితివి, వాగ్దానములు మాతో ప్రభువా చేసితివి, వాగ్దానములు మాతో నెరవేర్చితివి, బహు నేర్పుతోడన్ నెరవేర్చితివి, బహు నేర్పుతోడన్ సన్నుతించెదనో ప్రభువా, ప్రభువా చేసితివి, వాగ్దానములు మాతో ప్రభువా చేసితివి, వాగ్దానములు మాతో ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ ఉదయ కాలంలో ప్రభు పాదాల చెంతకు మనం ఇలా రాగులతో వచ్చినామంటే అది కేవలం ప్రభు యొక్క కృపయే. దేవుని ప్రజలకు దేవుడు పెద్దల కడనే ఆయన ప్రవక్తలు పంపించి ఆయన మాటలు వినుట కొరకై ప్రభు తన ప్రవక్తలు పంపిస్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు విననేరినటువంటి వారుగా ఉంటొచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. అందుకొరకని ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో విందురని నేను ఎవరితో మాట్లాడదునో వారు నా వాక్యమందు ఆశ లేనటువంటి వారుగా విననేరినటువంటి వారై ఉన్నారు అని ప్రభు తన యొక్క మాటను రాపిస్తూ వచ్చినటువంటి మాట మనం చూస్తూ వస్తాం. దేవుని యొక్క మాట ఆయన వాక్కు శబ్దముతోటి సమస్త సృష్టిని చేశాడు. ఆయన యొక్క వాక్కు మాట చేత మన యొక్క రక్షణ విషయంలో కూడా పలు వాగ్దానములు పలు వాక్యముల చేత మనం దర్శించి
మన హృదయాన్ని ఒప్పించి ఆయన పిల్లగా మనల్ని ప్రభు స్వీకరించుకుంటూ వచ్చినాడు. మనం ఎంతో ధనిలం. కోటాను కోట్ల ప్రజలకు ఆయన సువార్త ప్రకటించబడుతుంది. అందుకొరకనే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు. ఆ రీతిగా దేవుని యొక్క మహిమ ఒక్కొక్క వ్యక్తి ద్వారా బయలుపరచబడి నిమిత్తమై ప్రభు పక్షపాతం లేనటువంటి వాడిగా ప్రతి ఒక్కరికి వినిపిస్తూ వచ్చినాడు. ఆ వాక్కును విని ప్రభువుని విశ్వసించినటువంటి మనల్ని తన పిల్లగా ప్రభు స్వీకరిస్తూ వచ్చినాడు. అందుకోసమని మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా ఆయన మనల్ని తన పిల్లగా ఉంట కొరకుగా స్వీకరించినటువంటి వారై అనేకులకు ఆయన ప్రేమ సమాచారం తెలియచేయటం కొరకు మన జీవితాన్ని కూడా ప్రభు ఎంతగానో అటువంటి ఆధిక్యతలో కొనసాగించాలని కోరుతున్నాడు. మనం ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదు, ఏం తీసుకొని పోలేము. ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం జీవించడమే మన యొక్క పరలోక జీవితం, నిత్యత్వంలో మనం జీవించినటువంటి జీవితం. కాబట్టి ఉదయకాలంలో ప్రభు శిష్యులైనటువంటి వారికి ఎటువంటి వాగ్దానం చేస్తూ వచ్చినాడో మనం చదువుతూ వస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది ప్రభు శిష్యులతో చేసినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానముతోటి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మాట ఏమిటంటే 18వ వచనంలో ఈ మాట చెప్తూ వచ్చినాడు. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్నాను వాటినన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి దైవాజ్ఞ శిష్యులైనటువంటి వారికి ప్రభు అనుగ్రహించి వారితో ఉంటానని వాగ్దానం ఇచ్చినాడు. వారికి అధికారం ఇచ్చినాడు, ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ ప్రకారంగా ఆది అపోస్తలులైనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానమును గురించి వారు సాక్ష్యం ఇచ్చట కొరకుగా ఆధిక్యత పొందుకుంటూ వచ్చినారు. మనం గమనిస్తే ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మరణ భూస్థాపన పునరుద్ధానమునకు వారు సాక్షులుగా ఉండవలని
ప్రభు వారితో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. మనం గమనిస్తే లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆ యొక్క మాటలు మనకు కనబడతాయి. 4వ అధ్యాయం 46వ వచనం చూస్తే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతం లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్తను ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడి వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇది ప్రభువు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత. యేసుక్రీస్తు ప్రభుల వారు పాప పరిహారం కొరకు శ్రమ పడ్డాడు, రక్తం కార్చాడు, మరణించి సమాధి తిరిగి లేచి పాప క్షమాపణ, రక్షణ, మోక్షాన్ని ఆయన ప్రతి పాపి కొరకు సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఆ దివ్య సత్యమును మొట్టమొదటిగా శిష్యుల జీవితాల్లో ప్రభు దాన్ని అనుభవింప చేస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా అనేకులకు ఆ శ్రేష్టమైనటువంటి కార్యమును ప్రచురించడం కొరకై ఆయన కృప చేతని ఈ కార్యమును తెలియచేయడానికి కొరకై పంపుతూ వచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున రక్షించబడినటువంటి మనమందరం కూడా అదే వాగ్దానమును కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకొరకు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా శిష్యులతో ఆ మాట పలుకుతూ వచ్చినాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని ప్రభు పలుకుతూ వచ్చినాడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యం, ప్రభు యొక్క అధికారం, ప్రభు యొక్క సన్నిధి మనతో దేవుడు ఉంచుతూ ఆయన పేరట మనం నోరు తెరిచి ప్రార్థించినప్పుడు ప్రభు యొక్క ప్రేమను గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినప్పుడు, ఆయన ప్రేమను గురించి సువార్త ప్రచురించినప్పుడు, ఆయన పేరిట సత్క్రియలు చేసినప్పుడు అవి పని చేస్తూ వస్తాయి. కారణం ప్రభు యొక్క మాటలో ఉంది ఆ యొక్క అధికారం. ఆయన యొక్క మాటలో ఉంది సమస్త విధములైనటువంటి దీవెనలు. ఎంతటి వారికైనా, ఎటువంటి స్థితిలో ఉన్న వారికైనా ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ ప్రతి వ్యక్తి కూడా తన సొంతముగా అనుభవించడానికి కొరకై ప్రభు ప్రేమించి తానే రక్షకుడుగా ప్రతి వ్యక్తితో ఉండడానికి కొరకై ఇష్టపడుతూ ఉన్నటువంటి మహాప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ విలువైనటువంటి కార్యమును నానా రీతులుగా దేవుని బిడ్డలు వివరిస్తూ వచ్చినారు. ఆరాధనలో ప్రభును గురించి ఎన్ని రకాలుగానో పాడుతూ ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రకటిస్తూ ఉన్నారు, సత్క్రియలు జరిగిస్తూ ఉన్నారు, ప్రాణాలనే త్యాగాలుగా ప్రభు కొరగా సాక్షులుగా తమ జీవితాలు అర్పిస్తూ వచ్చినారు. ఆది అపోస్తలులు 10 మంది శిష్యులు ప్రభు కొరకుగా అది సాక్షులుగా దేవుని కొరకు అర్పించుకుంటూ వచ్చినారు. అందుకొరకు ఈ రోజున ప్రపంచ యావత్తు 450 కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును
తెలుసుకున్నటువంటి వారుగా, విశ్వసించిన వారుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఆయన నామం పేరిట అవ్వగలిగే ధన్యత ప్రపంచములో మొదటి స్థానములో యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన ప్రజలే ఉన్నట్లుగా ఒక లెక్క ఉంది. అందుకోసమనే అన్ని నాముల కంటే ఆయన నామం పైనామముగా చేస్తానని పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారికి బలమైనటువంటి వాగ్దానం మాటిస్తూ వచ్చినాడు. ప్రతి నోరు ఆయన స్తుతించాలని, ప్రతి మోకాలు యేసు ప్రభు నామం పేరిట తండ్రి అయిన దేవుని నామను మహింపరచాలని ప్రభు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రభు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. మనందరి ఒక్కొక్కరి జీవితం సంగతి అదే. ప్రభుని ఎరగక మునుపు గుడ్డి వారం, మనం ఎవరమో మనకే తెలియనటువంటి పరిస్థితి, సృష్టికర్త ఎవరో తెలియనటువంటి పరిస్థితి. అయితే దేవుని మహాకృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మన గుడి నేత్రం తెరవచేసి మన కొరకుగా ప్రారంభపెట్టినటువంటి యేసయ్యను మన సొంత రక్షకుడిగా, దేవుడిగా ఆయన అంగీకరించుట కొరకు ప్రభు మన హృదయములో ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి విశ్వాసమును బట్టి ప్రభువును మనం స్తుతించి ఆయన ఘనపరిచి ఆయన కొనియాడుచు ఆయన మహిమార్థమై ఆయన కార్యముల కొరకుగా ప్రతి దినము కూడా కొనసాగుట కొరకు దేవుడు మన జీవితాన్ని కోరుకుంటూ వస్తున్నాడు. అందుకోసమని భూప్రపంచం అంతా కూడా ఆయన సువార్త ప్రకటించబడుతూనే వచ్చింది. ఇంకా కొన్ని కోట్ల ప్రజలు తెలియనటువంటి వారు ఉన్నారు భూమి మీద. వారు కూడా తెలుసుకొనిలాగున్న మన వంతు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయా తెలియని ప్రజలని దర్శించడం కొరకు ప్రభు తన సేవకుల్ని పంపుతున్నాడు. నానా భాషలు, నానా జాతులు, నానా ప్రజల్లో దేవుడు తన దాసులైనటువంటి వారిని ఎంతో అద్భుతంగా ప్రేరేపిస్తున్నాడు. ఆయన ప్రేమను బట్టి కఠినమైనటువంటి పరిస్థితుల్లో, వ్యతిరేకమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో, ఆర్థికమైనటువంటి సమస్యల్లో దేవుని పిల్లగా, దేవుని కొరకై, యాత్రా జీవితంలో సాగిపోయేదాని కొరకై ప్రభు తన కృప ఇచ్చి తన మహిమ కొరకు నడిపిస్తున్నటువంటి దేవుడిగా మనం చూస్తూ వచ్చినాం. అందుకోసమని ఇంత గొప్ప సేవలో మనకు చిన్న చుక్కగా సార్వత్రిక సంఘ క్షేమం కోసం, సర్వలోక రక్షణ కోసం ప్రభు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి సేవలో ఒక చిన్న చుక్కగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనకు మొరపెట్టుకొనిచ్చు ప్రభు మనకి ఇచ్చినటువంటి వెలుగు చొప్పున, ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన దివ్యపు వాక్య వెలుగులో మన జీవితాన్ని నడిపించబడడానికి కొరకు ప్రభు యొక్క సహాయమును, కృపను కోరుకొనొచ్చు. వారితో ఏదైనా అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రతి చోట జరిగేటటువంటి ఆయన దివ్య వాక్య పరిచర్ను ప్రభు ఆశీర్వదించి ప్రభు యొక్క స్వరమును ప్రజలు వినుచు ఆయన వెంబడిస్తూ అలా ఒక్కొక్కరి జీవితాన్ని దేవుని మయం కొరకు ఆశీర్వాదకరంగా ప్రభు వాడుకున్నట్లుగా మన ప్రభు పాదం చెంత
ప్రార్థన చేస్తూ వస్తాం. అలా ప్రభు కార్యాల కొరకుగా మనం సాగిపోతూ వస్తాం. ప్రభు యొక్క సహాయమును, కృపను మనం కోరుకుంటూ వస్తాం. ఆ రీతిగా ఉదయకాలము మందిర సిద్ధపాటు పనులు, పలు చోట్ల స్త్రీల కూడికలు, ఆ రీతిగా సాయంకాలం సంఘ ప్రార్థనలు, ఆ మాత్రమే కాదు యవనస్తుల కూడికలు, మరి పలు రకాలైనటువంటి పరిచర్యలు దేవుడు ఆశీర్వదించి ఫలింప చేయనట్టుగా ప్రార్థన చేస్తాం. రేపటి ప్రభుత్వ కొరకు ప్రార్థన చేస్తాం. రక్షణ పొందినటువంటి పిల్లలు ప్రభువును ఆరాధించే ప్రజలుగా ఆత్మీయంగా ఎదుగునట్లుగా ప్రార్థన చేస్తాం. 10 మంది కుష్ఠరోగులు బాగా ఎరికారా? ఆ 90 ఎక్కడాని ప్రభు వేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్యార్థమైనటువంటి ప్రశ్న అనేక మంది జీవితాల్లో అలా లేకున్నట్లుగా ప్రభువును ఆరాధించడానికి కొరకు వచ్చినటువంటి ఆ యొక్క సమరయుడు వలె కృతజ్ఞత జీవితం కలిగినటువంటి ప్రజలుగా దేవుని సన్నిధికి వచ్చినట్టుగా ప్రార్థన చేస్తాం. వాక్యము చేత ఒక్కొక్కరు వెలిగించబడినట్లుగా ప్రభు చెప్పినటువంటి ఒక్కొక్క మాట గైకరుడి ద్వారా ప్రభు యొక్క దీవెనలు ఎంత సమృద్ధిగా అనుభవించగలమో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు గ్రహించడానికి కారుగా మనమును ఆయన బిడ్డలుగా అట్టి రీతిలో దీవించబడట కొరకుగా ప్రభు యొక్క సహాయాన్ని, కృపను కోరుకుంటూ వస్తాం. కాబట్టి నిన్నటి దినాన యెరెమీయాతో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దాన విషయమై ధ్యానిస్తూ వచ్చినాం. ఈ రోజున శిష్యులకు ప్రభు ఇచ్చిన వాగ్దాన విషయంలో ధ్యానిస్తూ వచ్చినాం. అలా ప్రభు ప్రతి ఒక్కరితో ఆయన దివ్యమైనటువంటి వాగ్దానం చేసినటువంటి వారై ఆ వాగ్దానం పట్టుకొని భూమి మీద ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినారు. అలాగున ప్రభు యొక్క ఒక్కొక్క మాటలని, వాగ్దానాన్ని మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా మనకిచ్చినటువంటి వాగ్దానాలు, కుటుంబంగా ఇచ్చిన వాగ్దానాలు, సంఘముగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మన విశ్వాసముతో చేపట్టచ్చు, వాటి యొక్క ఫలితం అనుభవిస్తూ అనేకులకు ప్రభువును గురించి అనుభవింప చేయని కొరకై ప్రభు మహిమార్థమై ప్రభు కార్యాల కొరకుగా సాగిపోటు కొరకుగా ప్రభు యొక్క సహాయన కృపను కోరుకుందాం. ఆ రీతిగా చెప్పబడిన రీతిగా మనము ఏదైనా పరిచయ కొరకు ప్రార్థన చేస్తాం. రేపటి పరిచయ కొరకు ప్రార్థన చేస్తాం. మరి మంటలలో ఉన్నటువంటి కాలిఫోర్నియా యొక్క దుస్థితులు, దుర్భర పరిస్థితులు ప్రభు కనికరించినట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రజలు ఇప్పటికైనా ప్రభు వైపు తిరిగి ఆయన కనికరం కొరకు వేడుకోవడానికి కొరకు వారి జీవితాలు ఒక గొప్ప రక్షణలోనికి వచ్చినట్లుగా, ఆ యొక్క దేవుడు లేనటువంటి సిటీ అని పలుకుతూ వచ్చినటువంటి వారి యొక్క గర్విష్ఠతనము నుండి ప్రభు వారి నిజమైనటువంటి రక్షణ జీవితంలోనికి నడిపించినట్లుగా ప్రార్థన చేస్తాం. లక్షల మంది రకరకాలటువంటి బాధల్లో వెళ్తూ వస్తున్నారు. లక్షల కోట్లు నష్టం అవుతూ వచ్చింది. దాదాపు 24 మంది సజీవ దహనం చేయబడుతూ వచ్చినారు. ఆ ప్రకారం ఈ విపత్తు ద్వారా అమెరికా దేశానికి
ఒక గొప్ప వర్తమానము. పాపం యొక్క ఫలితం ఎంత భయంకరమైందో దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. కేవలం పశ్చాత్తాపడితే ప్రభు యొక్క కనికరం తప్పకుండా పొందుకోవచ్చు. అటువంటి కార్యమును ప్రభు ఓపెన్గా ఈ విపత్తు ద్వారా ప్రజలు దర్శిస్తూ వచ్చినాడు. ప్రభు సెలవు లేకుండా ఇది కూడా జరగనే జరగదు. దేవుడిచ్చినటువంటి సౌందర్యం, ఐశ్వర్యం, ఘనత మనుషులు తమ నిమిత్తమై దాన్ని ఆపాదించుకుంటున్న కారణం చేత ఈ విపత్తుకు గురైనటువంటి వారుగా ఉంటున్నారు. నాదేముంది ప్రభువా, నేను ఏమాత్రపు వాడను, ఏమాత్రపు వాడను అన్నటువంటి ఆ యొక్క దీనత్వంలోనికి మనుషులు వచ్చినప్పుడే వారు నిజంగా సంతోషంతో జీవించగలుగుతారు. కానీ కలిగినది ఏదో తమ ద్వారా కలిగినట్లుగా గర్వించే గర్వాన్ని బట్టి మనుషులు దేవునిలో సంతోషించలేరు. అదే వారి జరుగుతూ వచ్చినటువంటి భయంకర నష్టం. కాబట్టి ప్రభు ప్రజలుగా దేవుడు ఇచ్చినటువంటి ఒక తరుణాన్ని వారు సద్వినియోగం చేసుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అలా ప్రపంచం అంతట్లో ఉండబడినటువంటి 50 దేశాలు, క్రీస్తుకు వ్యతిరేకమైన దేశాలు ఉన్నాయి. అటువంటి దేశాలు మన దేశం ఒకటి. కాబట్టి ప్రభు ప్రేమను మన దేశ ప్రజలు, రక్షణ లేని వారు అర్థం చేసుకొని గ్రహించుకున్నట్లుగా ప్రభు యొక్క కార్యం కొరకు మనము ప్రార్థన చేద్దాం. అలా ఒకరి వెంట ఒకరు మనం ప్రార్థనలు వెళ్తాము. ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన కొనసాగుతాం. ప్రారంభించండి. ఈరోజు ఎవరెవరు చేస్తారు? శిరోమణి గారు చేయాలి కదా, నేను చేయలేదు. విజయమ్మ గారు చేస్తారు. తర్వాత సౌమ్య సిస్టర్ ఎక్కడి నుంచి? సౌమ్యమ్మ గారు మ్యూట్ లో ఉన్నారు. సరే, పలకరిద్దాం, ప్రార్థన వెళ్తాము. అతిగా ప్రాముఖ్యమైనటువంటి అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రారంభించండి. తండ్రి కలిసినట్టు మీ పేరుతో కలిసి అదే అన్ని కృపాసం చింతకు చేరడానికి నాకు దాని తండ్రి మా జీతాల్లో మరొక నూతన దినాన్ని ప్రవేశపెట్టి దాని దినాన్ని కరువులో అమలించి మా ఆయుష్ని పొడిగించి మా జీతాల్లో మేలు చేసే దేవుడుగా మీరు మాకు నన్ను స్తోత్రం చెల్లిస్తున్నాను. మహాగణుడు, మోహనుడు, నిత్య నివాసమైన దేవుడు తండ్రి, సంవత్సరానికి తండ్రి ఆశంభూతుడు, సంవత్సరాలు మాటతో సృష్టించి నన్ను మమ్మల్ని మాత్రం నీ చేతితో ప్రభా, నీ సమరూపంలో తండ్రి, నీ సమరూపంలో మమ్మల్ని సృష్టించి దేవుడుగా నన్ను స్తోత్రిస్తున్నారు. తండ్రి, పాపాన్ని బట్టి పత్రమైన నా జీతాన్ని మీరు కరుణించి తండ్రి అది ఆదాంలో పొందుతున్న సంవత్సరాన్ని ఆదాముగా ప్రభా యేసుక్రీస్తు ప్రభుతో సమకూర్పునిచ్చి రక్షించుకొని సత్యన ప్రజలు చేసుకొని మా జీతాలు ఎంతవరకు విజయాలను గురించి నడిపిస్తూ తండ్రి అందరికీ స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి నేను కాల్సిందో ప్రభా ఆశ వారు తీసుకొచ్చినటువంటి నీకు తండ్రి అమూల్యమైనటువంటి నాకు వాళ్ళ కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి నీ కొరకు తండ్రి మరి మేము ఈ లోకంలో జయించాలని తండ్రి సాక్షులుగా బ్రతికి అనేకులకు ఆయా మరి సహాయంగా సహకారులుగా ఉండాలని నీ యొక్క వెలుగున్న లోకంలో తండ్రి నన్ను బయలుపరచాలని ఇష్టపడి విమోచించుకోవడానికి ఇస్తున్నాను. తండ్రి అంతా తండ్రి మరి మీ యొక్క సత్క్రియలను బట్టి పరలోకం తండ్రి బయలుపరచబడి నిమిత్తం తండ్రి ప్రకాశం నేదని ప్రభా వాక్యం సెలవుస్తున్న రీతిగా తండ్రి
విమోచింపబడినమేమో అనేకులకు తండ్రి విలువగా జీవించి క్రీస్తు యొక్క తండ్రి గుణగణాలు మేము బయలుపరచాలని ప్రభావ ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చి విమోచించుకుంటూ వచ్చినారు. అందుకోసం స్తోత్రం చెల్లిస్తున్నారు. అవును నాయన మరి తల్లిదండ్రులు రూపం పడుకోమనిపోయాను నిన్ను ప్రతిష్ఠించుకోవాలని 20 శిక్షలో వాక్యాన్ని పరిస్థితులు మా జీవితంలో కూడా దయలు తండ్రి పడుకోమనిపోయి తండ్రి మీరు క్రీస్తు రోజులో మమ్మల్ని ఏర్పరచుకుంటూ వచ్చినారు. దానికోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నిజంగా ప్రభా మరి నేను దుమ్ముదుల్లాంటి నన్ను తండ్రి మరి మీరు జ్ఞాపకం చేసుకొని నా జీవితంలో మీరు ఇంతవరకు జరిగిస్తే వచ్చిన నికమ్మల ఉపకారాలన్నిటి కొరకు స్తోత్రంలో నూతన సంవత్సరం ప్రవేశపెట్టి ఇక నాయన 8th డే వరకు కూడా మీ కృపలో నన్ను భద్రపరుచుకుంటూ నాయన మీకు సహాయం నాకు అనుగ్రహిస్తూ అన్ని పరిస్థితుల్లో నాకు విజయం ఇస్తూ తండ్రి మీరు సహాయం చేస్తూ వస్తున్నాను. ప్రేమతడి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవా 10 మందికి స్వస్థపరచబడినారు. మీతో తమ్ముడు కూడా ఇక్కడ ప్రభావ ఆజ్ఞాసించిన రీతిగా తండ్రి ఒక్కరుగా మేము మీ దగ్గర ఉండకుండా తండ్రి 10 మందిగా తండ్రి ప్రభా మీ దగ్గర ఉండే ప్రభావ మీరు చేసిన మేలను బట్టి కొన్ని ఆడేవారంగా ఆరాధించే వారంగా ఇష్టపడుతూ వస్తున్నారు. ఆ రీతిగా మీరు చేసిన మేలను మేము దేని వాడకుండా ప్రభా జీవితకాలం అంతా మిమ్మల్ని సేవించి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచి నేను అమ్మాయి మాట మీద బ్రతకడానికి మీ కృపను మాకు దయచేసి రాసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఆయన ఆరంభం కంటే అంత శ్రేష్టంగా ఉండాలని తండ్రి మరి మేము కోరుకుని ప్రభా ప్రతిరోజు ప్రభా ఈ లోకమైనటువంటి పాపం నుంచి తండ్రి విడిపింపబడి తండ్రి లోకమాయల్లో కూరుకుని పోకుండా దగ్గర తండ్రి వాక్య వెలుగులో ప్రతినిత్యము వెలిగించబడి నీ కొరకు సాక్షిగా బ్రతుకు నిమిత్తము మీరు మాకు సహాయం చేసి మీ నామను మేము తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ప్రభా మా యొక్క జీవితాలను మేము కరపత్రులుగా మార్చుకొని దగ్గర తండ్రి మా ప్రవర్తన మా తీరు మా నడబడి మా మాట వీటన్నిటిని బట్టి ప్రభా వీరిలో ఏదో ప్రత్యేకత ఉందని ప్రభా నీళ్ళు గ్రహించి ప్రభా నీ ప్రేమ రుచించే రీతిగా మా జీవితాలు మీరు మార్చి మీ నామను మేము తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మా జీవితాన్ని ఒక తెరిచిన నాయన మరి సువార్త పత్రిక ఉంచుకునే విషయంలో కృపని సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి రీతి ఇంతవరకు నువ్వు చేస్తూ వచ్చిన సకల మేలు మా ఉపకారాలను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చిన సేవకులను కొరకు స్తోత్రాలు. ఎంతో బాధ్యతలు ఉన్నప్పటికీ భారభరితమైన పరిస్థితులు ఉన్నప్పటికీ హృదయకాల ప్రార్థన ఆగిపోకుండా అన్నను బలపరిచి దయలు తండ్రి నిమ్మలనైనా నీ దివ్య వాక్యం చేత మమ్మల్ని దర్శిస్తూ ప్రతిరోజు తండ్రి నీతను మా జీవితాన్ని ఆరంభించుకోవడానికి కృపణిస్తూ అన్నను ప్రభావం సాధనంగా వాడుకుంటూ వస్తుంది. ప్రేమంతుడి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాడు. ఆయా బాధ్యతలు ఉన్నప్పటికీ కరుణించి కృప చూపించి బయలుపరిచి కృపలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. స్థుతుల్లో చెల్లిస్తూ వస్తున్నాను. రాన్న దినాల కొరకు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతంగా దక్షిణాలలో పోసి మీ కృపలోని కనుకరాన్ని అన్నకు మీద దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దేని తండ్రి కృపను సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. తండ్రి ఉన్నటువంటి బలింతలన్నింటిలో కూడా సంపూర్ణ విజయాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు చేకూరుస్తూ ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవాన్ని పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థానం దేవాన్ని పొందిన శక్తి పోయడం ద్వారా మా జీవితాల్లో నేను నూతన బలాన్ని మేము పొందుకునే వరంగా ఉంటాం కనుక కరుణించి సహాయం చేస్తున్నామని అందుకున్నటువంటి ఆ యొక్క షుగర్ బీపీ లెవెల్స్ కంట్రోల్ నా తన మోకాళ్ళ నుంచి కూడా ఆ యొక్క వినికిడి లోపం నుంచి కూడా దగల తండ్రి మీరే కరుణించి సహాయం చేసి మీరు ఆనందాన్ని తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ నన్ను నిజమైన జ్ఞాపకం చేసుకొని ఆ పచ్చళ్ళు మీకు కనుకరాన్ని చూపించమని ఆ నరాల బలంతో నుంచి కూడా సంపూర్ణంగా ప్రభావ మీరు స్వస్థపరిచి దయలు తండ్రి మీ కృప చేత జ్ఞాపకం చేసుకొని నన్ను పరిచయలో ఘనంగా వాడుకొని మీ నామం తెచ్చుకోమని ప్రేమించి ఇచ్చిన కుమార్తె కొరకు కూడా మీకు స్తోత్రములు తన కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేసుకోమని దయలు తండ్రి చదువుల్లో రాకపోకలు మీ తోడుగా ఉంచమని దయలు తండ్రి నేను బిడ్డను నీ దయలో మనుషులలో వర్ధలేసి సహాయం చేసిరమని అనేకులకు ప్రభా క్రీస్తు కొరకు సువాసనగా బిడ్డలు కృపలను గ్రహించవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నారు. దయలు తండ్రి ఈ రీతిగా ప్రభా అన్న పరిచయం ఎంతో చేసిన సాయం మేర కొరకు వెళ్ళాలని చెల్లిస్తూ ఈ రోజు జరిగినటువంటి ప్రభా ప్రతి పరిచర్య ప్రతి సంఘంలో జరిగే పరిచర్యల్లో దయలు తండ్రి స్త్రీల కొడుకులేమి ఆ యొక్క మరి బైబిల్ పట్టణాలేమి రీతిగా నేను నానా రీతిగా జరిగినటువంటి పరిచయలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను అనేకులు పాల్పొంది నీ కృపకు పాటలుగా ఎంచబడ్డాను. కృపను అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కరుణించి సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా రేపటి దినాన్న జరిగినటువంటి తండ్రి ప్రభా ఆ యొక్క ఫిలదెల్ఫియాలో బ్యాప్టిజాల కొరకు మీ కనికరాన్ని మీ సహాయాన్ని అనుగ్రహిస్తారండి ప్రభా. మరి బ్యాప్టిజం తీసుకుంటున్నాను. బ్యాప్టిజం కొరకు సాక్ష్యం ఇస్తున్న ప్రతి బిడ్డను ప్రభా కనికరించి సహాయం చేసి
వారి జీవితాల్లో ప్రభా నీ గొప్ప కార్యం జరిగించి తండ్రి నాయన బ్యాప్టిజం తర్వాత కూడా నాయన వెనకంజ వేయకున్నట్లు క్రీస్తస్ ప్రభులో తండ్రి బాధ్యుల విషయంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ఏ రీతిగా నా తండ్రి ప్రభా మరి అక్కడ జరిగే ప్రతిపక్షాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, సహాయం చేస్తాడు. రేపటి దినం కొరకు మందిరాలు శుభ్రం చేసుకునే విషయంలోనూ తండ్రి రేపటి సిద్ధపడట విషయంలోనూ మీకు అనుకరణ చూపించండి. ఆన్లైన్లో జరిగినటువంటి శ్రేణి కొడుకుని కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తూ వస్తుంది, ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ఏ రీతిగా ఎప్పుడన్నా అనుబంధ సంఘాల ద్వారా జరిపరచాలని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన సహాయాన్ని కోరుకుంటూ సమాధాన నిబంధనలు దయచేసి రాస్తుంది ప్రార్థన చేస్తూ నాయన మా యొక్క ప్రియులకు దేవా నాయన ప్రేమ, ఐక్యత, తండ్రి సంతోషం, సమాధానము క్రీస్తు ఇచ్చినవన్నీ అనుభవించడానికి నాయన ప్రతి ఒక్కరికి మీ సహాయం చేస్తూ రాసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రజలను బడవారికి నీ ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించి దేవా మొదట మా యొక్క దైవజనుడు ప్రభాభక్తి సింగ్ అనే రీతిగా అయితే నీ చిత్తాన్ని తెలుసుకొని ముందు జరుగుతాయి వెళ్తూ వచ్చినాడు. ఆ రీతిగా ఇప్పుడు దినాల్లో కూడా అయ్యా అట్లాంటి దైవికమైన విధానాన్ని మా పెద్దల మీద దయచేసి రాసిన ప్రార్థన చేస్తూ వస్తున్నారు. అపవాదికి ఇక్కడ చోటు ఇవ్వకున్నట్టు కృపణను గురించి వస్తున్న ప్రార్థన చేస్తూ వస్తున్నారు. రీతిగా మీకు సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. దాని తండ్రి సంగారెడ్డి అనుబంధ సంఘాలు కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. మా సేవకు జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యాలు ఇచ్చిన పరిస్థితులు ఘనంగా వాడుకోవాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. రీతిగా అనుమానం జరిగినటువంటి యొక్క పరిశుద్ధ సమాజ కోరికలను జ్ఞాపకం చేసుకొని జీవితం జరిగిస్తూ రాసిన ప్రార్థన చేస్తూ వస్తున్నారు. రీతిగా ప్రభా ప్రతి స్థలంలో ప్రతి వ్యక్తులను ప్రభావ మీద దర్శించి సహాయం చేసి కృపను అనుగ్రహించి వస్తున్న ప్రార్థన చేస్తూ వస్తున్నారు. అల్లైన వారి ప్రభును అంగీకరించి ప్రభా నీళ్ళను ప్రత్యేకతను వారు కూడా అనుభవించడానికి నాయన మీలో ఉన్నటువంటి శుభనాలన్నీ కూడా తండ్రి వాటి కూడా కలిగి ఉండడానికి మీ కృపను చూపించవలసి ప్రార్థన చేస్తూ తండ్రి ఇంకా వారి కార్యక్రమంలో జరిగినటువంటి ప్రమాదంను తన ప్రభా మరి నాయన మరి నిజంగా దేవుడే లేదని తెలుసుకొని దేవుడే లేదని చెప్పి విచలవిడి పాపానికి నాయన బానిసలు అవుతూ తండ్రి లోకమే నాయన సమస్తమని బ్రతికిన ప్రజలకు దయగల తండ్రి మీ అనుమతి లేని ఏది జరగదు కనుక ఈ రీతిగా అగ్ని ప్రమాదం భయంకరంగా నాయన ఎంతో నష్టాన్ని తీసుకొస్తా వచ్చింది. ఇప్పుడన్న ప్రభా నా పేరు పెట్టిన నా జనులు తమను తాము తగ్గించుకుని తమ పాపలు ఒప్పుకునేట్లా నా తట్టు తిరిగినట్లా వారిని వారి దేశాన్ని బాగు చేస్తారని ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ప్రభావం ఇచ్చిన వాగ్దాన్ని వారి పక్షాన్ని నెరవేరుస్తారని ఇప్పుడన్నా పశ్చాత్తాపడి నీ తట్టు తిరిగి తండ్రిని దేవుళ్ళు పొందే ప్రజలుగా వారందరూ ఉండడానికి సహాయం చేసి ప్రార్థన చేస్తూ వస్తున్నారు. అన్ని దినాల్లో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు దగ్గర తండ్రి ఆయన బైబుల్కి ప్రథమ స్థానం ఇస్తారని ఇచ్చిన ఆ యొక్క వాక్యాన్ని ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో తనకు కూడా మీరు సహాయం చేస్తూ వస్తున్న ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఏ రీతిగా నా తండ్రి ప్రభావ ప్రతిపక్షాన్ని మీకు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి మీరు ఆన్లైన్ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉదయవాడి నాన్న హాకీలో మరి చాందినక ప్రభావ ప్రయాణమై ఇండియా రామేంటుండగా ప్రయాణంలో మీరు తోడుకోండి నాయన 10 o'clock 11 o'clock ప్రభా మరి ఇండియాలో దిగుతారు నాయన క్షేమకరమైన ప్రయాణాన్ని పేర్చి దయలతో ఇక్కడ ఉండే స్టే చేసే దినాలన్నింటిలో కూడా క్షేమాన్ని ఆరోగ్యాన్ని భద్రతను వారికి అనుగ్రహించి వస్తుంది ప్రార్థన చేస్తూ కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిసి రావాల్సిన వారిని కూడా కనెక్ట్ అయ్యే విషయంలో సహాయం చేస్తున్నామని ఆయన మమ్మల్ని అందరినీ మీరు ఇంతవరకు సజ్జ లెక్కల్లోంచి మా జీతాల్లో చేస్తూ వచ్చిన మేలు ఉపకారాలన్నింటిలో హృదయపూర్వకంగా పెట్టుకొని పరిశీలించుకుంటూ ఆయన నన్ను బహుగా తగ్గించుకుంటూ మీ ధర్మంగా చేస్తుంది అది నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కృపల్లో సహాయం చేస్తూ వచ్చిన నీ ప్రేమ దొరికొనం చేస్తూ ముఖ్యంగా ఈ లోకంలో మమ్మల్ని భాగ్యవంతులుగా ఎంచుతూ వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభును ఆయన సేవించే కుటుంబంగా నా కుటుంబాన్ని చేస్తూ వచ్చినారు. చిన్నతనంలో నా బిడ్డలకు రక్షణ ఇస్తూ వచ్చినారు. పాపమును ఆ లోకంలో ఉన్నటువంటి దుష్టత నుంచి మారి నుంచి నా బిడ్డలు తప్పిస్తూ వచ్చినారు. నీతి మార్గంలో బ్రతకడానికి చురుకు కొందరు చెల్లిస్తూ ఇంతకంటే భాగ్య వేదనను ఒప్పుకుంటూ యేసుక్రీస్తు దయ నా మీద నా పిల్లల మీద ఇచ్చిన ప్రేమందరి కొరకు కొందరు చెల్లిసి వ్యక్తిగతంగా మీరు ఇచ్చిన వాగ్దానం అన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నేను తప్పకుండా నెరవేర్చే దేవుడు అందరూ కొందరం చెల్లిస్తూ చేసిన మేలు కొరకు ఉపకారాల కొరకు ఏమి ఇచ్చిలో తెచ్చుకోలేక ఆయన హృదయపూర్వక స్తుతి ఆరాధన ప్రార్థన పనులు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన స్థుతించి పూజించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. నా ప్రియమైన పరులకు తండ్రి పరిశుద్ధులైన ప్రభా శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన ఆవును బట్టి 104 స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. సర్వాధికారి సర్వోన్నతుడు సర్వశక్తివంతుడైన ప్రభా మీకు ఎన్నో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రి అంతా కాబట్టి దయచేసి అనుగ్రహించిన మరొక నూతనమైన జన్మము ఆయుష్ కొరకు ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి కృప చేత తండ్రి కుమారుడు నా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మీరు నాకు అనుగ్రహించిన ఈ యొక్క మహా గొప్ప రక్షణ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను పొందవలసిన పాప శిక్ష యావత్తు నా పక్షంగా ఆయన సిలువలో బలిగా
అర్పణగా చేయబడి ద్వారా ఈ లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి విడిపించిన దాని కొరకు వందనాలు తండ్రి. నా యొక్క ఆత్మీయమైన జీవితంలో ఇంతవరకు కుటుంబ పక్షంగా ఇంతవరకు చేసిన అనేకమైన మేలు ఉపకరణలన్నింటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకమైన మార్లు పడిపోయి తండ్రి మీకు దూరంగా ఉన్న పరిస్థితులన్నింటిలో కూడా నీ కృప చేత నా చేపట్టుకుని నడిపించి తిరిగి సమకూరుస్తూ నీ వాక్కు ద్వారా మీ ఆత్మ చేత తండ్రి నాకు తోడైంది. నా యొక్క జీవితంలో తండ్రి ప్రతి విధమైన తండ్రి పాపం నుంచి, చెడు గురించి తప్పించటకు సమర్థుడుగా ఉండి అన్ని పరిస్థితుల్లో తండ్రి నన్ను చేయబెట్టి పెట్టుకుని నన్ను నడిపిస్తున్న విధానం అంతటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీవు మాత్రమే నాకు ఆధారం అని ఎరిగి నీ వైపు చూడటానికి మీరు చూపుతూ వస్తున్న ప్రతి విధమైన తండ్రి కార్యములన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి మీ దాసుని ద్వారా తేబడిన ప్రతి లేఖన భాగం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని సెలవుచిన మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఆ మాట చెప్పినప్పుడు నేను మీకు సదాకాలం మీతో కూడా ఉంటారని సెలవిస్తూ వచ్చారు. ఆ మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. సదాకాలము తండ్రి నీ బిడ్డలైన మాతో ఉండి తండ్రి సృష్టి యావత్తుకు సువార్త ప్రకటించడానికి మీరు ఆజ్ఞాపించిన ప్రతి మాట తండ్రి నీ బిడ్డలైన వారు తండ్రి అనేక మందిగా తన యొక్క మాటకు విధేయ చూపి సువార్త అందిస్తుండగా ఈ దినమంతట్లో జరుగు సార్వత్రిక సంఘ పరిచర్య అంతటిని మీ యొక్క కరుణాస్తాలకు అప్పగిస్తూ వస్తున్నాను. దయ చూపిస్తురండి. దేవుని కృప చేత ఎక్కడైతే వ్యక్తిగత పరిచర్య, సువార్త పరిచర్య తండ్రి ప్రార్థన కోడికలు, వారి కోడికలు అన్నింటిలో మీరు దయ చూపిస్తురండి. అనేక మందికి రక్షణార్థంగా దీవిస్తురండి. ప్రత్యేకించి అనవన్లో జరుగుతున్న పరిశుద్ధ సమాజ కొడుకుల కొరకు మీ సందులో ప్రార్థిస్తూ వస్తున్నాం. జరిగిన పరిచర్య అంతటిపై నీ పరిశుద్ధ ఆత్మ ముద్ర నుంచుతారండి. అనేక మంది రక్షించబడటకు సహాయపడుతారండి. అనేక మంది నూతనమైన వారి చోట్లు కనబడటానికి సహాయపడుతారండి. ఇంకా జరగవలసిన పరిచర్య అంతటినీ ప్రియమైన తండ్రి దినమంతట్లో జరుగు పరిచర్య అంతటిపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరిస్తారండి. దైవజనులను మీ ఆత్మ చేత తను అభిషేకించి వాడుకుంటారండి. నన్ను నలిగిన వారికి నీ వాకు చేత బలపరుస్తారండి. ఆత్మీయంగా తండ్రి సనంగిన వారిని ఉజ్జీవింపజేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా పరిచర్య మీ కరుణాస్తలకు అప్పగిస్తున్నాను. హెబ్రోను అనుబంధ సంఘాల ద్వారా ఈ దినమంతట్లో ప్రపంచవ్యాప్తంగాను భారతదేశంలోను ఎక్కడైతే పరిచర్య జరగాలో పరిచర్య అంతటినీ ప్రియమైన తండ్రి పాదాల చెంతకు అప్పగిస్తూ వస్తున్నాము. ఎంతో జీవయుక్తంగా పరిచర్య అంతా జరగటకు సహాయపడుతురండి. నీ యొక్క బిడలైన వారిని మీరు కనికరించి నీ వాక్కు చేత మీ ఆత్మ చేత వారిని వెలిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నిశ్చత్వం కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ పరిచర్య యావత్తును ఆత్మ సంబంధమైనదిగా దీవించమని ప్రార్థిస్తున్నాను. సంగారెడ్డి అనుబంధ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి చెప్పేలా వస్తుందని వీబీఎస్ పరిచర్య తండ్రి విషయంలో చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. జరిగిన పరిచర్య అంతటిని నీరు కట్టి ఫలింపు చేయము. అనేక మంది చిన్న బిడ్డలకు అది ఆశీర్వాదకరంగా చేయము. చిన్న బిడ్డలు నా ఎందుకు రాని మన సెలవు ఇచ్చారు ప్రభా. నీ సరిదికి వచ్చిన ప్రతి బిడ్డ నీ వాక్కు చేత తండ్రి మీ యొక్క నామం పేట రక్షించబడటానికి సహాయపడుతారండి. ఏదైతే వారు తండ్రి వింటూ వచ్చారో, దేని ద్వారా అయితే వారు ఆకర్షింపబడుతూ వచ్చారో తండ్రి తద్వారా వారి జీవితాల్లో తండ్రి మీ నామనికి మహిమార్థంగా చిన్న బిడ్డలు చిన్నప్పుడే రక్షించబట్టు సహాయపడతారండి. తద్వారా వారు మాత్రమే కాక తండ్రి వారి కుటుంబాలు వారి యొక్క జీవితంలో తండ్రి యొక్క ప్రథమ స్థానం ఇచ్చిన వారే నీ ప్రేమను రుచింపజేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా మీకు లోబట్టడానికి ఆ యొక్క పరిచర్య అంతటిని దీవెనకరంగా చేస్తారండి. తన శివాంటి ముందున్న పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్నాను. దయ చూపిస్తారండి. ఆయన యొక్క వయసును బట్టి కలిగి అనేకమైన అనారోగ్య సంబంధమైన బలహీనతలన్నింటిలో నీ పునరుద్ధరణ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మీద అవసరాలకు సమృద్ధిగా దయచేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ముందున్న పరిచర్య కొరకు వారిని ఏమంతటిని సిద్ధపరచము తండ్రి. ఆయన ప్రార్థిస్తున్నాను. యుఎస్లో జరిగే పరిచర్య అంతట్లో ఎంతవరకు సహాయపడుతూ వచ్చారు. వారి ప్రాణాలు రాకపోకలు అన్ని విషయాలు దయ చూపించండి. ముందున్న తండ్రి భారభరితమైన పరిచర్య అంతటి కొరకు సిద్ధపరచము. నేను మహిమపరుచుకుంటానండి. ఇక హెబ్రోన్ అనుబంధ సంఘాలు, సంగారెడ్డి అనుబంధ సంఘాలు యొక్క కోర్టు సమస్యలన్నింటిలో దయ చూపించి నిత్యమైన సమాధానం దయచేసి తండ్రి ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావము తండ్రి కలిగి మీ నామనికి మహిమార్థంగా నాయన మీ యొక్క ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకునే వారుగా ప్రతి ఒక్కరిలో మీ యొక్క ఆత్మ నుంచి రమ్మని ప్రార్థిస్తున్నాను. అపవాది కార్యములన్నీ లయపరుస్తారండి. ఈ విధంగా ప్రియమణి తండ్రి రేపటి ఆరాధన కొరకు నన్ను మమ్మల్ని కుటుంబాలుగా సిద్ధపరచము. సమయానికి వెళ్ళటానికి సహాయపడుతారండి. తండ్రి మీ కృప చేత ఆత్మతో సత్యంతో ఆరాధించడం కొరకు సిద్ధపరచము. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించి వారి కొడుకులన్నిట్లో కుటుంబాలుగా మీ సన్నిధిలో కనబడలాగా సహాయపడుతారండి. ఎంత శ్రేష్టమైన మాటలు తండ్రి మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రియమైన ప్రభా నీ యొక్క వాక్కునకు సంపూర్ణ విధేయత చూపడానికి మాకు నేర్పిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి
ఎంతో బలహీనమైన ఘటనని జ్ఞాపలో తెచ్చుకుంటారండి. వాక్యాన్ని విని విడిచిపెట్టుగా వాక్య ప్రకారం జీవించడానికి నేను మొట్టమొదటిగా తండ్రి మీరు నాతో ఏదైతే మాట్లాడుతూ వస్తుందో దానికి సంపూర్ణ విధేయత చూపించడానికి తండ్రి మీ యొక్క ఆత్మకార్యం నాలో నూతన పరిశ్రమను ప్రార్థిస్తున్నాను. దయగలిగిన ప్రతి వాగ్దానం నా పక్షంగా నా కుటుంబ పక్షంగా బిడ్డల పక్షంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. అనేకమైన ఇరుకైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, వాటన్నిటిలో నీ వైపు చూస్తూ తండ్రి మీ ద్వారా పొందే యొక్క సమస్తమైన తండ్రి కృపను, తండ్రి దయలు, కనికరాన్ని నేను పొందుకున్న దాన్ని తండ్రి మిమ్మల్ని బట్టి సంతోషించడానికి, ధైర్యపరచుకోవటానికి, నీ వైపు మాత్రమే చూడటానికి అన్ని పరిస్థితుల్లో మీరు నన్ను నా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నేను ప్రతి విధమైన సమస్యలు, ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నిటి నుంచి నువ్వు తప్పక విడిపించే నేను శక్తిమంతుడు నమ్ముతూ నేను ఆమెను స్తుతించి ఆరాధించి భయపరుస్తున్నాను. ఈ విధంగా మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు సాల్మన్ కొరకు, వారి పరిచయం కొరకు వందనాలు. అనుదినము వారి మానక తండ్రి చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలు అన్నిటి కొరకు సాగిలు పడుతూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని మీరు కనికరించము, మీ దాసులను కనికరించము. సంపూర్ణమైన మంచి ఆరోగ్యాల వారికి ఇరువురికి దయచేసిరండి. ముందున్న సేవ పరిచయ బాధ్యతలన్నింటిలో నీ కృప చేత మీ ఆత్మ యొక్క తండ్రి అభిషేకం చేత మీ యొక్క దాసురాలు మీరు వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. ఫిలదెల్ఫియా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తన మోసపేట, ఈ విధంగా దేవేంద్ర నగర్, నేను ఈ యొక్క పరిచయం అంతటినీ మీరు నీరు కట్టి ఫలింపజేస్తున్నామని, అనేక మందికి రక్షణార్థంగా వారి పరిచయను ఆశీర్వదిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నూతనమైన వారిని సమకూరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. పరిచర్య అంతట్లో నీ కృప చేత వారిని ఆయన చాలని కృపనిచ్చి తను మీరే వారిని వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. హోళ్ళమ్మ కొరకు వందనాలు. తన యొక్క స్టడీస్ అంతటిని దీవించము. మీ జ్ఞానమందు నీ కృప యందు బిడ్డ వర్ధిల్లుటకు సహాయపడుతురండి. ఏ విధంగా కుటుంబం అంతటిని మీ యొక్క కరుణాస్తాలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి బేగ కొరకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఏమన్నా అంకుల్ రేచలాంటి కొరకు వందనాలు. వారి యొక్క తండ్రి వృద్ధాప్య పరిస్థితులు మీరు కరుణ చూపిస్తారండి. అంకులు తండ్రి చెప్పి అలా తండ్రి వెళ్ళి ఉండగా ప్రయాణాలు రాకపోకలు తోడండి. మీద ఆశ్రమి కృప చేత కంటి చూపు చక్కగా కనబడే విషయంలో పరిచయ బాధ్యతలన్నింటిలో తండ్రి మీ యొక్క కృప చేత వారిని వాడుకుంటారమ్మని, జ్ఞానం చొప్పున మీ ఆత్మ చేత అభిషేకించి వాడుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాను. ఆంటీని కూడా కనికరించి మీకు భుజం నొప్పి నుంచి సంపూర్ణమైన విడుదల అనుగ్రహిస్తారండి. సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని మీద ఆశ్రయాలకు దయచేస్తారండి. ఈ విధంగా ముందున పరిచయం అంతటి కొరకు అన్ని మీరు సిద్ధపరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాం. బేతబేగలో ఉన్న తండ్రి ప్రతి కుటుంబము తండ్రి ఎవరైతే ఇంకా రక్షించబడలేదో తన కుటుంబాలుగా తండ్రి యజమానులైన అన్ని బిడ్డలు మీరు జ్ఞాపలు తెచ్చుకుంటారని మీరే నీ దయగలిగిన యొక్క వాగ్దానాన్ని తండ్రి 16:31 అపోస్తల కార్యం మీరు నెరవేరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలన్నిటిని మీరు రక్షించుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి నువ్వు మాట ఇచ్చిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక వందనాలు. మీరు అక్కడ ఎంత సమీపంగా ఉంది ప్రభా, మీరు అక్కడ సూచనలు ప్రతి ఒక్కటి నెరవేర్చబడుతూ వస్తున్నాయి. భయం కలిగి తండ్రి యొక్క తండ్రి సిద్ధపరచబడిన యొక్క కన్యకల జాబితాలు మేము మా కుటుంబాలు మా యొక్క సంఘాలు ప్రతి ఒక్కరూ ఉండేలాగా మీరే సహాయపడతారమ్మని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన తండ్రి నమ్మకం లాస్ ఏంజల్ కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి దయ చూపిస్తున్నాండి. నీ మాట అన్నాడు అది వ్యర్థం కాదు కనుక వందనాలు. తిరిగి నీ వైపు వారు చూసినప్పుడు, పశ్చాత్తాపంతో నీ వైపు చూసినప్పుడు తండ్రి వారి జీవితాల్లో గొప్ప కార్యం చేసే దేవుడు, నువ్వు కరుణా సంపన్నుడు ప్రభా. నీ కనికరము నీ దయ ఆ యొక్క పట్టణం మీద ఉంచుతురమ్మని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలను మీరు తిరిగి సమకూర్చుకుంటురమ్మని ప్రార్థిస్తున్నాను. విగ్రహ భక్తి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. అయితే నువ్వు పాపమును తండ్రి ద్వేషించే దేవుడు, నీతిని ప్రేమించే దేవుడు. అట్టి నీతిమంతుడైన మిమ్మల్ని ఆధారం చేసుకుని వారి జీవితాల్లో తిరిగి కనికరించబడటానికి మీరే మీ ఆత్మ చేత వారి యొక్క తన జీవితాల కార్యం జరిగించి సమకూర్చుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాను. నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు కనుక వందనాలు. ఆ విధమైన తండ్రి పశ్చాత్తాపం పాపం విషయం మీ యొక్క బిడ్డలకు మీరు దయచేస్తారండి. తిరిగి సమకూర్చండి ప్రభు. ఆ యొక్క దేశాల నుంచి మాకు ఎంతగానో సువార్తను మీరు అందిస్తూ వచ్చారు తండ్రి. కడపటి వారు కడపటి వారుగానే యొక్క మాటను వారి జీవితాల్లో తిరిగి ప్రియమైన ప్రభు నీ వైపు చూడటానికి తిరిగి సమకూర్చబడటానికి మీరే వారిని కరుణిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మా భారతదేశాన్ని కూడా కరుణించండి తండ్రి. యొక్క క్రీస్తుకు తన విరోధమైన పరిస్థితులు అన్నిటి నుంచి విడిపించండి. ఆ యొక్క అసత్యం నుంచి విడిపిస్తురండి. ఆయన యొక్క విగ్రహ భక్తి నుంచి విడిపిస్తురండి. సత్యవంతుడు అని మీ నామాన్ని ఎరగటానికి, మీ నామం విశ్వాసం ఉంచడానికి నీవు మాత్రమే తండ్రి, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే సత్యాన్ని భారతదేశం ఎరగటానికి వారు మనోన్నతలను వెలిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఏది ఏమైనాను తండ్రి నువ్వు
నీ యొక్క వాగ్దానాలు అన్ని మా యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో, మా యొక్క దేశాల పక్షంగా నెరవేర్చేవాడు. మనుషులందరి కొరకు ప్రార్థించమన్న మాట కొరకు వందనాలు. భారతదేశంలో ప్రతి బిడ్డను మీరు కరుణించి దేశం అంతా రక్షించబడలాగిన, ప్రతి ఒక్కరికి స్వార్థ అందించబడలాగిన మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా నా కుటుంబాన్ని మీ కరుణాస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభు నా బిడ్డలందరినీ మీరు రక్షించుకుంటున్నారండి. సరిత విజయరాజు ప్రేమించిన బాబుకి ఎన్ని కొరకు వందనాలు. నన్ను ఫణిభూషణ్ కొరకు, అలాగే హెలీనా నందభూషణ్ మీరు కనికరించము. ఈ లోకం నుంచి, పాపం నుంచి తప్పించి శ్రేష్టమైన జీవం కలిగిన మార్గంలో బిడ్డలు మీరు నడిపిస్తుండండి, రక్షించుకుంటురండి. నాయన హెలీనా నందభూషణ్ మీరు కనికరించము. 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరచము. నాయన వారు కూడా తన యవనకాల జీవితంలో రక్షణార్థమైన మార్మల్స్ ఇచ్చేస్తారండి. తండ్రి ఫణిభూషణ్ కూడా ఇక్కడికి రావాల్సిందిగా సహాయపడుతురండి. ఎప్పుడు రావాలో అన్ని పరిస్థితుల్లో బిడ్డ మీరు కనికరించి ప్రయాణం కొరకు సిద్ధపరచము. క్షేమకరమైన ప్రయాణం దయచేస్తారండి. బిడ్డ మీరు కనికరించి తనకి భవిష్యత్తు అన్ని విషయాలు బిడ్డ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా మీ దాసుల కొరకు వందనాలు తండ్రి. శ్రేష్టమైన తన యొక్క ముగింపును రిటైర్మెంట్ కాలం అంతట్లో ఆయన రిటైర్డ్ అవ్వడానికి సహాయపడుతూ వచ్చారు. అన్ని పరిస్థితులు తోడై ఉన్నారు. వందనాలు. ముందున్న జీవితం అంతట్లో నమ్మకంగా మీరు సేవించడానికి సహాయపడతారండి. అన్ని విషయాల్లో ప్రియమైన తండ్రి, కుటుంబంగా మీ సన్నిధిలో ప్రార్థించి మీ ద్వారా మేలు పొందుకోవడానికి నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచము. ప్రత్యేకించి నా కుటుంబాన్ని రక్షించుకుంటూ రమ్మని ఇచ్చిన శ్రేష్టమైన తండ్రి కొరకు వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయం దేవునికరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకెవరికి అవకాశము? ఉదయిస్తున్న ప్రార్థన చేసి కదా, స్వర్ణ సిస్టర్ చేయొచ్చు, క్లుప్తంగా చేయండి. చాందనమ్మ గారు, అఖిల ప్రభు వారిని క్షేమంగా తీసుకుని వచ్చినట్లుగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాము. ఆ ప్రకారంగా ఇంపార్టెంట్ రిక్వెస్ట్ల కోసం మాత్రమే క్లుప్తంగా ప్రార్థన చేయండి. ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రిపరలో ప్రభావ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభావ. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మహోన్నతుడ, మహాగండమైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభావ. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నీ కృపాసనం దగ్గర రావటానికి ప్రభావ మీరు చూపిన కృపంతని బట్టి నీకు వందనాలు ప్రభావ. ప్రతిదినం ప్రభావ వేకుజామున నాయన నా ప్రభావ నేను వేదికే వారంగా ప్రభావ నీ సన్నిధిలో కనబడే వారంగా ప్రభావ మీరే నాయన నా ప్రభావ నీ ప్రేమిని ఏర్పాటు చేసుకొని ప్రభావ మా అందరిని కూడా సమకూర్చడానికి ప్రభావ మీరు చూపిన కృపంతని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. ప్రత్యేకంగా నాయన సాల్మన్ రాజు బ్రదర్ని బట్టి ప్రభావ, విజయ మేరీ సిస్టర్ బట్టి వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి ప్రభావ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం నాయన. బ్రదర్కి సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీరు దయచేయండి దేవా. నాయన నా ప్రభావ మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవా నీకు స్తోత్రాలు ప్రభావ. చేస్తున్న పరిచయాలన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నీరు కట్టి మీరు ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభావ. దయగల రాజా నీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యాలు మీరు ప్రసాదించండి నాయన సిస్టర్ కూడా మంచి ఆరోగ్యాలు మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన మీరే కృప చూపించమని నాయన నా ప్రభా హోల్డాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. బిడ్డ స్టడీస్ అంతట్లో మీరే సహాయం చేయండి దేవా. రాకపోకల్లో మీరు నీ కృప నీ సహాయాన్ని బిడ్డకు మీరు తోడు గురించి నడిపించమని అడుగుతున్నాను. నీ జ్ఞానాత్మత మీరు నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు నాయన నా ప్రభా మీరే సహాయం చేస్తారండి దేవా. నాయన నా ప్రభా ఆన్లైన్ కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఆన్లైన్లో నాయన నా ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా పేరు వరుసను మీరు దీవిస్తారమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ సమస్యలు ఉన్నాయో నీ మెరిగిన దేవుడు, ప్రతి సమస్యను ఆయన పరిష్కరించే దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. దయగల రాజా నీకు స్తోత్రాలు. ఈ విధంగా నాయన నా ప్రభువ కుటుంబంగా చేరి ప్రభు అనేక సమస్యల నిమిత్తమై ప్రార్థించడానికి ప్రభు మీరు చూపిన కృపంతని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. దయగల రాజా నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభు నాయన నా ప్రభా రేపటి దినాన్ని జరగనైనా నాయన బాప్తిసాల విషయమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా.
ఎవరైతే నాయన బాప్తీసాలు సిద్ధపడుచున్నారో నా ప్రభా బాప్తీసాలు తీసుకొని ప్రభా నాయన నా ప్రభా నీ కొరకు నాయన జీవించే బిడ్డలుంటానికి సహాయం చేయండి ప్రభా. నాయన నా ప్రభా సంఘంలో ప్రభా నాయన నా ప్రభా బిడ్డలుగా చేర్చబడ్డానికి మీరు చూపుచున్న కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా అనేక ఆత్మలు రక్షించబడ్డానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. దయగల రాజా నీకు స్తోత్రాలు ప్రభా. నేను పరిచర్య అంతని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవ. ఈ దిన పరిచర్య అంతని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారమ్మని అడుగుతున్నాను నాయన నా ప్రభా. నాయన ఆయా రీతిలో జరుగుతున్న పరిచర్లన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. అనేక మంది నాయన నా ప్రభా నాయన నా ప్రభా పాలు పంపులు పొందటానికి సహాయం చేస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న జాగ్రత్త కలుగుంటా నాయన. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవ. ఇంకా రక్షణ పడిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు దేవ. వారందరూ కూడా రక్షణ పడడానికి నాయన మీరే నాయన వారి హృదయాలు మీరు తెరవమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవ. సంఘ సరిహద్దులు మీరు విశాలపరచండి దేవ. అనేక నూతన ఆత్మలను ఆయన నీ సన్నిధిలో నడిపించబడటానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రత్యేకంగా ప్రభా. నాయన నా ప్రభా నాయన నా ప్రభా నాయన అండమాన్ నికోబార్లో జరిగిన కాన్వకేషన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా అక్కడ కూడా నాయన ఎలాంటి ఆటంకం లేకుండా జరగటానికి నాయన అనేక మంది నాయన పాలు పంపులు పొందడానికి మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబ సమస్యలతో అన్న బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. కుటుంబ సమస్యలన్నింటినీ మీరు తీర్చివేసి ప్రభా సమాధానాత్మ నెమ్మదిని మీరు దయచేసి కుటుంబాల్లో ఐక్యతను మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. ఆర్థిక సమస్యలన్నింటినీ మీరు తీసివేయండి దేవా. దయగల రాజా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా ప్రభా నాయన నా ప్రభా నాయన నా ప్రభా చాందిని సిస్టర్ నాయన అఖిల ప్రయాణ మంత్రిలో నాయన నీ కృపా సహాయాన్ని కోరుకుంటున్నాం దేవా. ప్రయాణం చేస్తున్నాను నాయన నా ప్రభు వాహనం చుట్టూ నీ రక్షణ కంచేయండి. క్షేమకరమైన ప్రయాణం మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు నాయన నా ప్రభా. నాయన క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తాం బిడ్డలు నాయన నా ప్రభు విడిచి వచ్చుండే ఎలాంటి నాయన దేవుడు చింత లేకుండా ప్రభు బిడ్డలు నాయన ఉండటానికి మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వారు చేస్తున్న నాయన నా ప్రభు పరిచర్లన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. ఇంకా నాయన అనేక ఆత్మలు నాయన నీ సన్నిధికి నడిపించబడటానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపించండి ప్రత్యేక ప్రభా. నాయన నా ప్రభా ఇజ్రాయెల్ ఆమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన సమాధాన ఆత్మ నెమ్మదిని మీరు దయచేయండి. శాంతిని దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. నాయన నా ప్రభా అక్కడ ఉన్న శత్రు రాజ్యాలన్నిటి కూడా రక్షణ మారు మనసు దయచేయండి దేవా. నాయన యూదులందరికీ రక్షణ మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా మీరు ఆఫ్ చేయండి దేవా. శాంతి సమాధానం నెమ్మది మీద దయచేయండి ఆయన. ఈ దేశాల మధ్య నాయన ఐక్యతను మీద దయచేయండి నాయన. సరిహద్దులో సమాధాన ఆత్మను మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా జరుగుతున్న యుద్ధాలన్నిటి మీరు ఆఫ్ చేయండి. చర్చలు నాయన శాంతి చర్చలు జరగలుగునట్లు ప్రభా నాయన ఐక్యతను నెమ్మదిని మీద దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కృప చూపించండి దేవా. ప్రత్యేకంగా ప్రభా కాలిఫోర్నియా జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా అక్కడ జరిగిన ఎంతో నా ప్రభా నష్టం జరిగింది దేవా. నాయన ప్రజలకు నాయన మార్పులు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. దేవుడు లేడని నాయన నా ప్రభు వారి సంపదను బట్టి ఎంతో విరవీగి ఉన్నారు దేవా. వారితో మీరు మాట్లాడిన దర్శించండి ప్రభా. నువ్వు నాయన నా ప్రభా నువ్వు నాయన మాట మాత్రం సెలవిస్తే చాలు దేవా. సర్వకార్యాలు కూడా జరగగలవు దేవా. నాయన నీ కనికిరాన్ని కృపను చూపించండి దేవా. అక్కడ జరుగుతున్న నాయన ఆ కార్చిచ్చు అంతటిని మీరు నాయన నా ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా ప్రజల్లో మార్పు వచ్చి ప్రభా నాయన రాగలిగినట్లు మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. నాయన నా ప్రభా నాయన నా ప్రభా అక్కడున్న నాయన అక్కడ నుండే ప్రభా మిషనరీస్ వచ్చి ప్రభా ఇక్కడ సువార్త పరిచయం జరిగించున్నారు. అలాంటి నాయన దేశంలో ప్రభా నాయన దేవుడు లేడని ప్రభా ప్రజలు ఎంతో ప్రభా నాయన నా ప్రభా ఉన్న దినాలు ప్రభా వారితో మీరు మాట్లాడి దర్శించండి ప్రభా. మరలా తిరిగి పూర్వ వైభవాన్ని నాయన ఆ దేశాన్ని మీరు తీసుకొని రమ్మని. క్రైస్తవ దేశమని పేరుకు మాత్రమే ఉంది కానీ
ప్రభా. నాయన నా ప్రభా, నాయన నా ప్రభా, ప్రజల్లో మార్పు లేని జీవితాలు దేవా మీరే నాయన. నీ కనికరాన్ని కృపను చూపించి ప్రభా తిరిగి నీ సన్నిధికి నాయన బిడ్డలు రాగలిగినట్లు మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. నీ సువార్త ప్రకటించబడటానికి కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నాయన ట్రంప్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో నాయన ఆ వాగ్దానం నెరవేర్చబెట్టుకోవటానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి. దయగల రాజానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఈ దినం జరగనున్న పరిచయాలన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. రేపు నాయన నీ పరిశుద్ధ దినంలో ప్రభా జరగనున్న ఆరాధనలన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. ప్రతి ఒక్కరినైనా నీ సన్నిధికి నడిపి రాగలిగినట్లు మీరే కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు నాయన నా ప్రభా. నాయన రేహబోత్ అనుబంధ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచయాలను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. అదేవిధంగా నా తండ్రి నాయన హెబ్రోన్ అనుబంధ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచయాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. సార్వత్రిక సంఘాల ద్వారా జరుగుతున్న పరిచయాలు అన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. ఎక్కడైతే నీ సువార్తకు నాయన నా అత్తని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. సువార్తను ఆటంకపరుస్తున్నాను ఆయన నీ బిడ్డలతో మీరు మాట్లాడుతారండి దేవా. వారికి కూడా రక్షణ మారు మనసు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ఆయన. నీ సువార్తకు ఆటంకం కలిగించే ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. వారితో మీరు మాట్లాడిన ప్రభావ వారిలో కూడా రక్షణ కార్యాన్ని జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. నీవే నిజమైన దేవుడు అని ప్రభా, జీవము గల తండ్రి అని వారు కూడా గుర్తిరగడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభు. వారిలో ఉన్న ఆ వ్యతిరేకత అంతటిని మీరు తీసివేసి ప్రభా నాయన సమాధానం ఆత్మ నాయన వారికి అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. సువార్త నాయన ఆగిపోకుండా సాగిపోవడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించమని నాయన నా ప్రభా. ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని పట్టుకుని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో ప్రతి అవసరతలైన నీ మహిమలో మీరు తీర్చుకుంటూ రమ్మని నాయన యవన బిడ్డలందరినీ మీ చేతులు సమర్పిస్తున్నాను దేవా. హేమ కుమార్ నాయన రిటర్న్ టెస్ట్ లో కూడా మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను నాయన. కృప చూపించండి. చైతన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. బిడ్డకు కూడా రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా. మా యవన బిడ్డలందరినీ కూడా నాయన నీ చేతులు సమర్పిస్తున్నాను. మీరే సహాయం చేయమని బిడ్డలు నాయన నా ప్రభా లోకానికి నాయన నీ కాడిని మోసేవారిగా లోకానికి వెలుగు సంబంధాలుగా ఉండటానికి మీరే సహాయం చేయమని నన్ను నా దయాన కుటుంబాన్ని కూడా నాయన నీ చేతులు సమర్పిస్తున్నాను దేవా. మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నింటి బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన నా ప్రభా నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయన ఎంతగా నేను స్తుతించిన ప్రభా తక్కువని నన్ను తగ్గించుకుంటే నామని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. సరే ముగించుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా మా గమనం తీసుకొచ్చిన నీ జీవపు మాటల కొరకు స్తోత్రాలు. అపోస్తులైనటువంటి వారికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఇదిగో వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానన్నటువంటి మాట కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. అవును ప్రభా, ఆ యొక్క అభయం ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు, ఆజ్ఞ ఇచ్చినారు. సర్వ లోకమునకు వారిని స్వార్థ నిమిత్తం పంపుతూ వచ్చినారు. అలానే ప్రేమ వార్తను తండ్రి ప్రియుడైనటువంటి మరి తోమ అపోస్తుల్ని మా దేశాన్ని పంపుతూ వచ్చినాం. నీ గొప్ప కార్యాలు మా దేశ ప్రజలు చూస్తూ వచ్చినారు. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించేటటువంటి మా దేశాన్ని దర్శిస్తూ వచ్చినారు. ప్రభువానికి స్తోత్రాలు. భారతదేశంలో మరి యావత్తు ప్రజలు నిన్ను ఎరుగుదురు, కానీ సమాజంలో ఉండబడినటువంటి ఈ లోక అంతస్తులను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వర్గానికి సంబంధించినటువంటి వాడు, క్రైస్తవులకు సంబంధించినటువంటి వాడు, మేము నమ్మితే మా కులస్తులు ఏమనుకుంటారు ఎట్లునో
అనేటువంటి భావంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభువా. అలాంటి ప్రజలు మీరు దర్శించండి, నాస్తికులను దర్శించండి. మతస్థులైతే మాకంటే ఇంకా గొప్పదైనటువంటిది ఇంకొకటి లేదు అనేటువంటి అపార్థములు అజ్ఞానములో ఉంటున్నారు. అలాంటి వారిని దర్శించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. నీ మహా గొప్ప ప్రేమ, ప్రతి వ్యక్తి కొరకు నీ రక్తం కార్చినావు కదా, విలువైనటువంటి ప్రాణాన్ని దానంగా పెడుతూ వచ్చినారు. ప్రతి పాపి మీ రక్తంలో వారి పాపాలు కడుక్కోవడానికి కొరకు, వాళ్ళ జీవితాలు రక్షింపబడే కొరకు మీరు ఏర్పరిచినటువంటి సిద్ధపరిచిన రక్షణ ప్రతి వ్యక్తి తెలుసుకోవడానికి కొరకు నీ కార్యం జరిగించునైనా. రాజకీయ నాయకులు, అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి అకేషన్స్కి వచ్చినప్పుడు నీ మాటను పలుకుతున్నారు మనుషుల కోసం. కానీ ఆయన నా కోసం కూడా ఈ త్యాగం చేశాడటువంటి సంగతిని రాష్ట్రపతితో మీరు మాట్లాడండి, ప్రధానితో మాట్లాడండి. ఆర్థికంగా మా దేశంలో ఉండబడినటువంటి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిని, గవర్నర్ను, ఓ ప్రభువా, కేంద్ర రాష్ట్ర మంత్రుల్ని, ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని, నగర మేయర్స్ను, జడ్పీ చైర్మన్స్ను, మండల ప్రెసిడెంట్స్ను, ఆర్థిక కార్పొరేటర్స్ని, ఓ ప్రభువా, ఆర్థిక వార్డు మెంబర్స్ని, సర్పంచులందరినీ కూడా మీరు దర్శించవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, ఎవరితో ఏ ప్రకారం మాట్లాడుతూ మాకు తెలియదు. ఎన్నో రకాలుగా జీవితం మీద ఒక గురి లేకుండా వారి యాత్రను ముగించుకునేటువంటి వారు ఉన్నారు. వారి జీవితంలో తండ్రి నీ యొక్క గొప్ప రక్షణ తెలుసుకొని భాగ్యం ప్రసాదించండి. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొని దైవోగ్రతకు పాత్రలైనటువంటి, పాపమునకు బానిసలైనటువంటి ప్రజలు ఉన్నారు, లక్షల మంది భూమి మీద. ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకుని అయినా ఆర్థిగా నిజమైన సంతోషమునకు, సమాధానమునకు మీరొక్కరే ఆధారభూతులు, మీరొక్కరే కారణభూతులని, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు కూడా మీరు దర్శించి నీ గొప్ప ప్రేమను తెలుసుకొని భాగ్యం ప్రసాదించండి. భూమి మీద మీకు ఇష్టమైన మనసు సమాధానం అన్నావు. ఓ ప్రభువా, యథార్థవర్తనలే నీకు ఇష్టలు అన్నావు, పవిత్రులే నీకు ఇష్టలు అన్నావు. నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా వారు రావటం కొరకుగా నీ యొక్క ఆత్మ కార్యం జరిగించుకో. తద్వారా పరలోకపు సంతోష సమాధానాన్ని వారు పొందుకొని నీ కొరకై గొప్ప వెలుగు వెలిగే భాగ్యమును ప్రసాదించిన ఆయన ప్రతి ప్రజల మధ్యలో పరిచయం చేస్తున్న మీ దాసులందరి కొరకు ప్రార్థిస్తున్నా. దయగల తండ్రి, నీ మయం కొరకుగా మీ కార్యం జరిగించిన ఆయన దేశాలు దర్శించినటువంటి దేవుడు, అలాగున గత కాలములో నీ కార్యం జరుగుతూ వచ్చేది నేను కూడా మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. అమెరికా, ఇంగ్లాండ్, ఓ ప్రభువా, ఎంతో మంది భక్తుల్ని ప్రపంచానికి పంపించిన దేశాలు ఈనాడు ఎంతో దుర్భర స్థితిలో వచ్చినాయి. వారికి ఉన్న విశ్వాసమును తండ్రి గట్టిగా చేపట్టలేకపోయినటువంటి వారుగా అవుతూ వచ్చినారు. మనుషులు సంతోషపెట్టడానికి కొరకు ఆర్థిగా వారికి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా వారి ఎదుట తండ్రి చేపట్టలేకపోయారు. అట్టి కాలం చేత ఎవరు ఏది పెట్టినా, ఎవరు ఏది వారి విశ్వాసము దైవమని అన్నప్పటికీ కూడా వారు దాన్ని తప్పు అని చెప్పలేకపోయారు. అందుకొరకు అమెరికా, ఇంగ్లాండ్ ఎంతో భ్రష్టు పడినటువంటి దేశాలుగా అయిపోతూ వచ్చినాయి. జ్ఞాపకం చేసుకునైనా సహాయం చేయము. మంచి మార్గమును వారు తెలుసుకున్నారు. ఇదే రక్షణ మార్గం, మంచి మార్గం అని చెప్పడానికి కొరకు అదే స్టాండ్ మీద ఉండలేకపోయారు.
జ్ఞాపకం చేసుకో తండ్రి, సహాయం చేయము. వైట్ హౌస్ లో ప్రార్థనతోటి పరిపాలన జరిగించినటువంటి కాలము, ప్రస్తుతము అదంతా కూడా ప్రభా ఒక సామాన్య రీతిగా అయిపోయినట్లుగా వింటున్నాం. జ్ఞాపకం చేసుకున్నాం, సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించు, మీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మీ సహాయం కృప దయచేయండి. మనుషుల దృష్టికి నీ రక్షణ ఈ రోజున ప్రభా వారి దృష్టిలో ఒక సామాన్యమైనటువంటి చులకనగా ఉండబడినటువంటి పరిస్థితి. రేపటి రోజున వారు ఎదుర్కోయేటువంటి ఉగ్రత, భయంకర తీర్పు తారజాలన్నటువంటి దాని సంగతి తెలియదు ప్రభువా. ఎలా మాట్లాడుతావో మాకు తెలియదు తండ్రి. మీరు సహాయం. మా చుట్టూ ప్రజలు ఉన్నారు విస్తారంగా, రకరకాలైనటువంటి విశ్వాసాల్లో కొనసాగుతూ ఉంటున్నారు ప్రభువా. మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి, నీ కార్యం జరిగించండి. కొన్నేళ్లతో మాట్లాడుతూ వచ్చిన దేవా, సాధు సుందర్ గారితో మాట్లాడుతూ వచ్చిన దేవా, మీ దాసు భక్సి గారితో మాట్లాడుతూ వచ్చిన దేవా, నీవే మా దేశంలో ప్రపంచంలో ప్రజలు దర్శించండి. ఈ రోజున ఎంత మంది నువ్వు దర్శించడానికి సంకల్పమైందో వారందరూ కూడా నీ ప్రణాళికకు, నీ యొక్క వాక్కుకు లోబడినట్లుగా ఆత్మకార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ దిన ప్రార్థనలు ఆలకించండి, సహాయం చేయండి. నీ కాలం ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన పిలువ స్తోత్రాలు. మీ దాసులు శ్రీనివాస బ్రదరు, జయమస్టులు, కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి విశ్వాసం అభివృద్ధి పరచండి. ఓ ప్రభువా, నీ భయం కొరకు మీ దాసులు పనిచేయ స్థలంలో, వారి స్వగ్రామంలో నీ కొరకు సాక్షులుగా మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సంకల్పాన్ని నెరవేర్చుకోనమని వేడుకొని చుంటున్నాం. సహాయం చేయండి. అలాగునా మీ దాసుల జ్యోతమ కొరకు సమయన బ్రదరు, వారి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థిస్తున్న మీ దాసుని సన్నిధికి క్రమంగా వచ్చినట్లుగా చేయండి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వరుడు కెనెత్తుని నీ మహిమ కొరకై వారికి చదువులో కృప ఇచ్చి ఆత్మీయ విద్యలో, జ్ఞానములో పెంపారు చేయండి. ఆరోగ్యం స్వాధుల్లో ఉంచుకుని దాసుల యొక్క తోబుట్టును జ్ఞాపకం చేసుకో. హరిత రత్నములు కరుణించు. తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోను. ల్యాండ్ ఇష్యూలు పరిష్కరించము, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయమైన విషయంలో కూడా మీ దయదలుసండి. నీ బిడ్డ ఎక్కడ ఉండడం ఏర్పాటు స్పష్టపరచుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయం. ఆరిత మీ దోస్తుదీర్ఘ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విరుద్ధమ బ్లస్సి మెరకల గురు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ధైర్యపరచు. హరియాబాద్లో చిన్న మంద కొరు స్తోత్రం. రాబోదినాల్లో నీ ఉన్నత ఉద్దేశం ఏమైందో నెరవేర్చుకోతండి. అక్కడ నీ కొరకు మందిర స్థలాన్ని మీద దయచేయండి. ఓ ప్రభా, ఆ యొక్క స్థలము అమ్మబడే పరిస్థితికి నువ్వు అనుమతిస్తే మాత్రం ఎలా ముందు కొనసాగాలను మీరే సహాయం చేయరు తండ్రి. నీ యొక్క స్థలము, నీ సన్నిధి నడుస్తున్నటువంటి ఆ స్థలాన్ని మీరే కాపాడగల దేవుడు తండ్రి. దుష్టులకు అప్పచెప్పే దేవుడు కావు. నీవే నీ కార్యాన్ని జరిగించుమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసుని విశ్వాసాన్ని గణపతి తల్లి గారు తోబడిని జ్ఞాపకం చేసుకుని వారిని కూడా ప్రార్థన ఎందుకు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. జగదీష్ కొరకు స్తోత్రం. నీ మహాకృప చేత ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి గడ్డకు వేస్తూ నీ కృపలతో భద్రపరుచుకొని నీ యందు నిలబెట్టుకుంటూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయ కార్యం లోతుగా, నూతనంగా, పరిపూర్ణంగా జరిగించండి. సుగంధిని జ్ఞాపకం చేసుకోండి. కుమారుని జ్ఞాపకం చేసుకోరు. క్షేమంగా బిడ్డలు బాంబే నుంచి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. తల్లి గారిని జ్ఞాపకం చేసుకొని మంచి వృద్ధాప్యం కావలసిన విస్తార కృప నీ దాసులకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఆరిత మీ దాసులు విజయమ్మ గారి స్తోత్రాన్ని ఆరాధన జ్ఞాపకం చేసుకోరు. వారి యొక్క బాధ్యతల మెడేరు కృప దయచేయండి. ఇంటి పనితో సహాయపడుతూ వచ్చినారు స్తోత్రాలు.
మీరు ఇచ్చినటువంటి సంతానంలో నీ మయం కొరకు విశ్వాసవత్తు ప్రభువా నీ బిడ్డలు మీరే ఎదిగింప చేయమని ప్రార్థిస్తున్నాం. సరిత విజయరాజ్ మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. సహవాసములో మీరెవరి స్థిరపరచండి. ఫలిభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు నీ మయం కొరకుగా నీవు కోరినటువంటి రీతిలో తన ఆత్మీయంగా వెలిగించమని ప్రార్థిస్తున్నాం. తన బాప్తిస్మ విషయంలో మీరు సహాయం చేయండి. తన యొక్క భవిష్యత్తు ప్రభువా ఉద్యోగము విషయంలో మీ కృప ఇచ్చి నీ నామాన్ని మహింపరచుకోమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. అలాగే నా ప్రియ తండ్రి పిల్ల హెల్నందభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క టీనేజ్ లో తండ్రిని మహిమ కొరకుగా నీ యందు మీరే వారిని ఎదిగింప చేస్తున్నామని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వారి యొక్క చదువు అంతట్లో మీ కృప ఇచ్చి నడిపించమని వేడుకొనిచుంటున్నాం. సహాయం చేయండి. మీ దాసులు పొందాల్సినటువంటి 30 లక్షల యొక్క అప్పు రాంబాబు చెల్లించినట్లుగా ప్రేరేపించండి. ఎంతో అన్యాయమైనటువంటి పరిస్థితి అయినా అప్పులు తీసుకొని డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి మనస్సును మీరు దర్శించండి. ఆ యొక్క నష్టము తండ్రి వారిది కానటువంటి ద్రవ్యాన్ని వారి దగ్గర పెట్టుకోవడం అనేటువంటిది పాపమని వారికి తెలియచేయండి. వారికి వారి పిల్లకి అది నష్టమైన సంగతిని ప్రభువా తెలుసుకొని భయపడి తిరిగిచ్చుట కొరకు మీరు సహాయం చేయండి. మీ దోషాలు శ్రమణగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రసాదం జ్ఞాపకం చేసుకోరు. వారి యొక్క విశ్వాస జీవితంలోని కొరకుగా సాక్షులుగా ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా నీ మహిమార్థం మీరు ఇచ్చినటువంటి సంతానం కొరకు స్తోత్రాలు. ప్రవీణ దీనా కుటుంబం కొరకు స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి గర్భఫలం కొరకు వందనాలు. దీన మంచి ఆరోగ్యములో మీరు ఉంచండి ప్రభువా. నీ మయం కొరకు జాగ్రత్తలో ఉంచండి. నీ కొరకై మంచి ఆరోగ్యములో ఆ శిశువును మీరే ఎదిగింప చేస్తున్నామని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రియ తండ్రి ఆ రీతిగా అశ్విని యొక్క ఆరోగ్యమును మీరు కనికరించు. బలహీనమైనట్టుగా నీ పునరుద్ధరణ శక్తి తనలో పోయేమో సంపూర్ణంగా సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. అలాగున ప్రియ ప్రభువా డేవిడ్ జ్ఞాపకం చేసుకోరు తండ్రి. తన యొక్క ఉద్యోగ విషయంలో ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ప్రయాసను మీరు ఆశీర్వదించండి. ఏ పరలోక సంకల్పం నెరవేర్చుకొని మంచి ఉద్యోగమును ప్రసాదించమని వేడుచున్నాం. మీ దాసులుగా తోబుట్లు కొరకు స్తోత్రాలు. లోకాన వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. మీరు నియమిస్తున్నారు పిల్లలు నాయన సోదం బీగల కొరకు ప్రార్థిస్తున్నాం. రాజు మాతృ పిల్లలు సారా సుజన్ స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. థామస్ అనురాధం వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. 3 సహోదరు ఉద్యోగాలు పర్మనెంట్ అవునట్లుగా మీరు మాత్రమే సహాయం చేయండి. అలాగున సుజాతమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రంగయ్య గారిని దర్శించండి. గొప్ప రక్షించండి. అలంకరించండి తండ్రి. తబిత శైలేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాం. శైలేంద్ర రక్షణ కార్యం జరిగించు. ఋతు రాకేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. రాకేష్ కూడా రక్షణ ప్రసాదించు. ఋతును ప్రేమించి మరి యొక్క ఫలం ఇస్తున్నారు ప్రభువా మీకు స్తోత్రాలు. మీ మహిమ కొరకై మంచి ఆరోగ్యం బిడుంచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సోలమన్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా మీరే సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ తండ్రి జయమ కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. శ్యామలమ్మ గారి స్తోత్రాలు వారి విశ్వాసాన్ని గనపరచు. 3 కుమార్తెల కుటుంబాలకు జ్ఞాపకం చేసుకొని సుకన్య వారిని పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మయం కొరకు నీ సంకల్పాలు వారిలో నెరవేర్చుకోరండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా సుప్రియ భాస్కర్ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. భాస్కరుడి రక్షణ కార్యం జరిగించుతారు. ఆ రీతిగా వెంకటరమణ సొన్నె కొరకు ప్రార్థిస్తున్నాం. మనవడి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. వెంకటరమణ కార్యం జరిగించు. వారికి ఇచ్చిన క్షేమము
పొందిన ఉపకారాలు కేవలం కృపయని ఆత్మీయమైనటువంటి జ్ఞానోదయం వరకు దయచేయండి. నీ గొప్ప రక్షణ చేత అలంకరించమని ప్రార్థిస్తున్నా. దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సూజన కుటుంబాన్ని ఆదరించండి. భారతిగా ప్రభు ఉదయిష్ట కొరకు స్తోత్రాలు, ఎన్ని స్తోత్రాలు చెల్లిస్తున్న వారి యొక్క సేవా జీవితంలో ఉద్యోగాలు కృప దయచేయండి. పిల్లలు అభిషేక్ ఏరన్ లీడియా కొరకు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డను క్షేమకైన కాన్పుకు సిద్ధపరచు. వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు సహాయం చేయండి. రేచులు భవిష్యత్తు దీవించు. నీ పరలోక సంకల్పం తనలో నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ సహాయం కృపను దయచేయమని వేడుకొని చూచున్నాం. ఇలాగున నీ మహిమ కొరకాయ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు. సౌమ్యరావు కుటుంబం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. హేమలత దేవుని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక ప్రగతి ఉదయ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తన చిన్న బిడ్డ తండ్రి జరుస యొక్క మరి ఆయుష్యం పొడిగించి మనకు ప్రవేశింప చేస్తూ వచ్చినారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నారు. ఆర్థిక ఆత్మీయ జ్ఞానములో తండ్రి బాల్య దినాల్లోని సృష్టిని స్మరించే భాగ్యన బిడ్డకు ప్రసాదించమని వేడుకొని చూచున్నాం. అలాగున లక్ష్మణ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు విజయరామ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి సుప్రియమ్మ అరుణ్ బాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని పిల్లల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, నీ మయము కొరకుగా శ్రీబాస్టర్ సాల్వర్ గారి పిల్లల జ్ఞాపకం చేసుకు అభిషేకం నప్తాలి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దయగల తండ్రి. ఈ రీతిగా ప్రార్థనలో అనుదినము నమ్మకంగా ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ చాంద్రన్ అఖిల క్షేమంగా మా ప్రభువా ఇండియాకు మీరు నడిపించగల దేవుడు ప్రభువా, ప్రయాణమంతులు క్షేమంగా తీసుకుని వస్తున్న నమ్మికతో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు అవనిమూర్తి గారి జ్ఞాపక వృద్ధాప్యంలో మీరు సహాయం చేయండి. ప్రభావితం కొరకు తన కుమారుడు చైతన్య కొరకు తల్లి గారి కొరకు కాబట్టి మదస్థితి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డ వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితులను చాలా దేవుడు రుజువుపరచుకోమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభువా, మీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తుంటున్నాం. ఇలాగున ప్రియ ప్రభువా, మీ ఘనమైన శ్రేష్ఠ మయం పరుచుకోవడము అవసరత ఉండే నిమిత్తం ప్రార్థించలేకపోతున్నాము. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించండి. ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకో తండ్రి. దినం సాయంకాలం మా ప్రభువా హెప్సీ యొక్క రిసెప్షన్ లో మీరు సహాయం చేయండి. ఆరితో నీ మయం కొరకు కుటుంబ జీవితాన్ని నీ వాక్యము చేత కట్టుతురమని మేము ప్రార్థన చేస్తూ కృప చూపించండి. అడమాలు జరుగుతున్నటువంటి పరిశుద్ధ సమాజ కూడికల్ని మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. VBS సెప్యాలు జరిగిన పరిచయం మీరు ఆస్వాదించండి. పలు చోట్ల ప్రభువా భీమవరం తండ్రి ఒంగోలు ప్రాంతం పరిశుద్ధ సమాజకుల పరిచయం మీరు ఆస్వాదించండి. అలాగున తండ్రి అనంతపూర్లో జరిగిన పరిచయం మీరు ఆస్వాదించండి. దయలు తండ్రి కడపలో ఆ ప్రకారంగా పలు చోట్ల జరుగుతూ వచ్చిన పరిచయం అంతటి కూడా మీరు ఆస్వాదించము. నీ రాజ్య వ్యాప్తి కొరకు వర్ధన చేయమని స్తోత్రాలు. హెబ్రోను పరిసర స్వాధీనం ఉంచుకోండి. పరిచయం అంతటిలో సహాయం చేసి సమాధానంతో క్రమముగా మరియు సమస్తం జరిగించమన్నావు. అలాగే సహాయం చేయమని బాప్తిస్మాల కొరకు స్థానికంగా ప్రభువా 26 జరనైంటుండగా మీరే నీ మయం కొరకు బిడ్డలందరినీ కూడా బలపరిచి ధైర్యంతో సంతోషంతో ఎంతో క్లారిటీగా సిద్ధపడడానికి సాయం చేయ చూపించమని నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకొని తగ్గించుని హెచ్చించుకొని మా ప్రభువును ప్రియ రక్షకుడని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధితోడు మనందరితోనూ సర్వలోక సకల భక్తులతోనూ ఆ సమస్త కుటుంబము ప్రభు ప్రార్థన మర్చిపోయినా క్షమించండి.
నీ భయం కొరకు కుటుంబంతోనూ ఆ ప్రకారంగా ఎవరితో మంచి వారందరితో నీ సన్నిధి నేడు సదాకాలము నీ యొక్క రాకడ పర్యంతం మాకు పోగడ పర్యంతం సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రేమ ప్రేమ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రేమ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రేజమా ప్రేజ. అయితే పనిభూషణ వస్తున్నాడా? అదే అన్న. అది ప్రైజ్ లార్డ్. ప్రేమ ప్రేమ ప్రేలాడు అది మార్చి లాస్ట్ వీక్ లో